అమెరికా దేశ సోదరీమణులారా, మాకు మీరు మనఃపూర్వకంగా ఇచ్చిన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఋషి సంప్రదాయం పేరుతో మీకు మా అభివందనాలు. అన్ని మతాలకు, అన్ని ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివందనాలు. నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన కోట్లాది భారతీయుల పేర మీకు నా అభివందనాలు. సహన భావాన్ని వివిధ దేశాలకు తెలిపిన ఘనత ప్రాచ్యులకు చెందినదనడం ఎంతో సమంజసమని ఆ ప్రతినిధులను గూర్చి ఈ సభావేదిక నుండి మీకు చెప్పిన వక్తలకు నా అభివందనాలు. సహనాన్ని, అన్ని మతాలు సత్యమేనన్న విషయాన్ని ప్రపంచానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నే కాకుండా అన్ని మతాలు సత్యమైనవే అని మేము నమ్ముతాం. అన్ని మతాల నుండి, అన్ని దేశాల నుండి బాధితులై శరణాగతులై వచ్చిన వారికి ఆశ్రయమిచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమనుల దౌర్జన్యానికి గురై తమ దేవాలయం ముక్కలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను మా కౌగిట చేర్చుకున్నామని చెప్పడానికి గర్విస్తున్నాను. మహాజరష్ట్రీయ సంఘములో మిగిలిన వారికి ఆశ్రయమిచ్చి నేటికి కూడా వారిని ఆదరిస్తున్న ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సోదరులారా, నాతో పాటు కోట్ల మంది మానవులచే ప్రతిరోజు పారాయణం చేయబడుతున్న ఒక స్తోత్రము నుండి కొన్ని చరణాలను చెబుతాను. వివిధ ప్రదేశాల్లో పుట్టిన నదులు సముద్రంలో చేరినట్లే వివిధ ఆరాధన మార్గాలు వక్రాలుగా కనపడినా, అవక్రాలుగా కనపడినా సర్వేశ్వరా నిన్నే చేరుకుంటున్నాయి. ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో నేను వారిని అలాగనే అనుగ్రహిస్తాను. అందరూ అన్ని మార్గాల ద్వారా నన్నే పొందుతున్నారు అని గీతలో చెప్పబడిన అద్భుత సిద్ధాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాల్లో ఒకటైన ఈ మతమహాసభ సమర్థిస్తూ ముక్తకంఠముతో లోకానికి చాటుతున్నదని చెప్పవచ్చు. శాకాభిమానం, స్వమత దురాభిమానం, వీటి ద్వారా పుట్టిన మూర్ఖాభినివేశం ఈ అందమైన భూమిని చాలా కాలం నుండి ఆక్రమించి ఉన్నాయి. ఇవి భూమిని దౌర్జన్యమయం చేసి ఎన్నోసార్లు మానవ రక్తాన్ని చిందించాయి. నాగరికతను నాశనం చేసి సకల దేశాలను నిరాశపాలు చేశాయి. ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకపోతే మానవ సమాజం నేటికంటే బాగా అభివృద్ధి చెంది ఉండేది. కానీ వాటి అవసాన సమయం ఆసన్నమైనది. ఈ మహాసభ గౌరవార్థం నేటి హృదయం మోగింపబడిన గంట అన్ని విధాలైన స్వమత దురాభిమానానికి, పరమత ద్వేషానికి, కత్తిచే గాని కలంతో గాని చేయబడుతున్న అన్ని విధాలైన హింసలకు మాత్రమేగాక ఒకే గమ్యాన్ని చేరుకునే మానవుల మధ్య నిష్ఠుర ద్వేషభావాలకు శాంతిపాఠం కాగలదని మనసారా ఆశిస్తున్నాను. 1893 సెప్టెంబర్ 15వ తేదీన విశ్వమత మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగం. మీకొక చిన్న కథ చెబుతాను. పరస్పరం దూషించుకోవడం మానుకుందాం అని ఇప్పుడే తన ఉపన్యాసాన్ని ముగించిన వక్త చెప్పడం మీరు విన్నారు. మానవుల్లో ఎప్పుడూ ఉండే భేదాభిప్రాయాలకు ఆయన ఎంతో విచారించాడు. కానీ ఈ భేదాభిప్రాయాలకు కారణాన్ని తెలిపే ఒక కథ మీకు చెప్పడం మంచిదనుకుంటాను. ఒక బావిలో ఒక కప్ప ఉండేది. ఆ బుల్లి చిన్న కప్ప అక్కడే పుట్టి, అక్కడే పెరిగి చాలా కాలంగా ఆ బావిలోనే నివసిస్తుంది. ఆ కప్పకు కన్నులున్నాయో లేవో మనకు చెప్పడానికి అక్కడ పరిణామవాదులు లేరుగాని మన కథకు సంబంధించినంత వరకు దానికి కన్నులున్నాయని మనం అంగీకరించాలి. నవీన క్రిమి శాస్త్రజ్ఞులకు ఘనతను చేకూర్చే శక్తి సామర్థ్యాలతో అది బావిలోని పురుగుల నుండి
క్రిముల నుండి నీటిని శుభ్రం చేస్తున్నదని మనం ఒప్పుకుందాం. ఈ విధంగా కాలం గడుస్తూ క్రమంగా అది కొంత బలిసింది. ఇలా ఉండగా సముద్రంలో నివసిస్తున్న మరో కప్ప ఒకనాడు ఆ బావిలో పడటం జరిగింది. వాటి సంభాషణ ఇలా ఉంది: "నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావు?" అని నూతికప్ప అడిగింది. "సముద్రము నుండి" అని సమాధానమిచ్చింది సముద్రపు కప్ప. "సముద్రమా? అదెంత పెద్దది? అది నా బావెంత పెద్దదా?" ఇలా అంటూ ఆ కప్ప ఈ వైపు నుండి ఆ వైపుకు చెంగున దూకింది. అది చూచి సముద్రపు కప్ప ఇలా అంది: "మిత్రమా, నీ చిన్న నూతితో సముద్రాన్ని ఎలా పోల్చగలవు?" అప్పుడు నూతికప్ప మరోసారి దూకి, "మీ సముద్రం ఇంత పెద్దదా?" అంది. "అర్థం లేకుండా ఏమిటా మాటలు? సముద్రాన్ని నీ నూతితో పోలుస్తావా?" అంది సముద్రపు కప్ప. నూతికప్ప ఇలా సమాధానమిచ్చింది: "నా బావి కంటే పెద్దది ఏదీ ఉండదు. ఇంతకంటే పెద్దది ఏదైనా సరే ఉండడం అసంభవం. ఈ సముద్రపు కప్ప ఒట్టి అబద్ధాల కోరు, దీనిని తరిమెయ్యాలి" అని ఆ కప్పతో వాదానికి దిగింది. ఇదే ఎప్పుడూ ఉన్న చిక్కు. నేను హిందువు, నా చిన్న బావిలో నేను కూర్చొని సమస్త ప్రపంచము ఈ చిన్న బావే అనుకుంటున్నాను. క్రైస్తవుడు తన చిన్న బావిలో తాను కూర్చొని తన బావే మొత్తం ప్రపంచమనుకుంటున్నాడు. మహమ్మదీయుడు తన చిన్న బావిలో తాను కూర్చొని అదే యావత్ ప్రపంచం అనుకుంటున్నాడు. మన ఈ సంకుచిత పరిధులను తొలగించడానికి అమెరికా దేశీయులైన మీరు చేస్తున్న మహాప్రయత్నానికి నేను మిమ్మల్ని అభినందించాల్సి ఉంది. మీ సంకల్పం నెరవేరడానికి భగవానుడు మీకు తోడ్పడుగాక. 1893 సెప్టెంబర్ 19వ తేదీన విశ్వమత మహాసభలో స్వామి వివేకానంద ప్రసంగం. హిందూ మతం, జొరాస్ట్రియ మతం, యూదియ మతం అనేవి ప్రపంచంలో ప్రాచీన కాలం నుండి ఉన్న మతాలు. ఇవన్నీ భయంకరమైన దెబ్బలకు గురై వాటిని ఎదుర్కొని నిలిచి ఉండటం చేతనే తమ అంతర్గత బలాన్ని చాటుతున్నాయి. తనకంటే శక్తివంతమైన పుత్రికైన క్రైస్తవ మతాన్ని తనలోకి ఇముడ్చుకోలేక తన జన్మస్థానం నుండి జుడాయిజం పారదోలబడింది. వారి మహోన్నత మతాన్ని మనకు తెలపడానికి మిగిలింది కొందరు పార్సీలు మాత్రమే. ఎన్నో తెగలు ఏర్పడి భారతీయ వేదధర్మాన్ని కూకటి వేలతో కదిలించడానికి ప్రయత్నించిన భయంకర భూకంపంతో సముద్ర తీరంలోని నీరు క్షణకాలం వెనక్కి వెళ్ళినట్లు కనిపించినా మరలా అంతకంటే 1000 రెట్ల శక్తితో అంతా ముంచివేసే మహాప్రవాహమై వెలువడే విధంగా వైదిక మతం తాత్కాలికంగా వెనుకకు మరలినా ఈ అల్లకొల్లోలం శాంతించిన వెంటనే ఆ మహామాతృమతములేకి ఈ సంప్రదాయాలన్నింటినీ తనలోకి ఆకర్షించుకొని వాటిని జీర్ణించుకుంది. భౌతిక శాస్త్రజ్ఞుడు నేడు కనుగొంటున్న విషయాలు దేనికి కేవలం ప్రతిధ్వనులుగా తోస్తుందో అట్టి వేదాంత తత్వశాస్త్రంలోని మహోన్నత ఆధ్యాత్మిక తత్వాలు మొదలుకొని నానా వేది పురాణాల వరకు, విగ్రహారాధన భావాల వరకు, బౌద్ధుల అజ్ఞేయవాదం, జైనుల నాస్తికవాదం అన్ని హిందూ మతములో తమ తమ స్థానాలను ఏర్పరచుకున్నాయి. నానా దిశలకు ప్రసరించే ఈ విభిన్న మార్గాలన్నీ కలిసే కేంద్రస్థానమేది అనేదే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఆద్యంతం, ఆవిర్భావం పరస్పర విరుద్ధాలుగా దోచే వీటికన్నిటికి గల ఆధారమేది? ఇదే నేను బదులు చెప్పడానికి ప్రయత్నించే ప్రశ్న. ఎందరో వ్యక్తులు ఎంతో కాలంగా కనుగొన్న ఆధ్యాత్మిక సత్యాల భాండాగారమే వేదాలని వారి భావన. ఎలాగైతే గురుత్వాకర్షణ శక్తి నియమాలు కనుగొనకముందే అవి ఉన్నాయో, మానవాళి వాటిని మరిచినా అవి ఎలాగైతే ఉంటాయో, అలాగే లోకాన్ని నియంత్రించే ఆధ్యాత్మిక సత్యాలు శాశ్వతంగా ఉంటాయి. జీవికి పరమాత్మకు ఉన్న నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంబంధాలు లోకంచే కనుగొనడానికి పూర్వం కూడా ఉన్నాయి. మనం వాటిని మరిచినా అవి నిలిచే ఉంటాయి. ఈ నియమాలను కనుగొన్న వారిని ఋషులు అంటారు.
వారిని మేము పరిపూర్ణులనే భావంతో పూజిస్తాం. వారిలో ఉత్తమోత్తములని చెప్పదగిన వారిలో కొందరు స్త్రీలు అని చెప్పడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ నియమాలకు అంతమనేది లేదని భావించినా ఆది అనేది ఒకటి ఉండాలని మీరు చెప్పవచ్చు. సృష్టి ఆద్యాంతరహితమని వేదాలు మనకు బోధిస్తాయి. విశ్వశక్తి మొత్తం మీద ఎప్పుడు ఒక్కటే అని భౌతిక శాస్త్రం నిరూపించినట్లు చెప్పబడుతున్నది. అలా అయితే ఏదీ లేని సమయం ఒకటి ఉండి ఉంటే వ్యక్తమవుతున్న ఈ శక్తి అంతా ఎక్కడ ఉన్నది? భగవంతునిలో అవ్యక్తంగా గర్భితంగా ఉందని కొందరు చెబుతారు. అలాగైతే భగవంతుడు ఒకసారి చలనరహితుడుగాను మరోసారి చలన సహితుడుగాను ఉంటాడని అంటే మార్పు చెందేవాడిగా భావించాల్సి ఉంటుంది. మార్పు చెందే ప్రతి వస్తువు మిశ్రమ పదార్థం. ప్రతి మిశ్రమ పదార్థం నాశనమనే మార్పును పొందక తప్పదు. కాబట్టి భగవంతుడు కూడా నశిస్తాడనాలి. కాని ఇది అర్ధరహితం. కాబట్టి లేని సమయం ఎప్పుడూ లేదని తేలుతుంది. దీనినే ఉపమానంతో చెబితే సృష్టి, సృష్టికర్త ఒకటి ప్రక్కన మరొకటి పోతున్న ఆద్యాంతరహితమైన రెండు సమాంతరేఖలనవచ్చు. ప్రళయావస్థ నుండి ఎవరి శక్తి వల్ల అసంఖ్యాకమైన బ్రహ్మాండాలు వెలువడుతూ కొంతకాలం సాగుతూ మళ్ళీ లయం పొందుతాయో అట్టి నిరంతర కార్యదక్షుడైన విధాతయే భగవంతుడు. ఈ సూర్యుని, ఈ చంద్రుని గత కాలచక్రంలోని సూర్యచంద్రుల్లాగనే విధాత సృష్టించి ఉన్నాడు. బ్రాహ్మణ బాలకుడు ప్రతిరోజు ఈ మంత్రం ఉచ్చరిస్తాడు. ఇచ్చట నిలబడి ఉన్న నేను కళ్ళు మూసుకొని నేను 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 అంటూ నా ఉనికిని గూర్చి భావించ ప్రయత్నిస్తే నాకు ఎలాంటి భావం తోస్తుంది? శరీరభావం. అంటే నేను కేవలం భౌతిక పదార్థ సంయోగమనేనా? కాదు అని వేదాలు ఘోషిస్తున్నాయి. నేను శరీరాన్ని అధివసించి ఉన్న ఆత్మను. శరీరం కాదు, శరీరము నశిస్తుంది, కాని నేను నశించను. ఈ శరీరంలో ఇప్పుటిచ్చట ఉన్నాను. ఇది పతనమవుతుంది, కాని నేను జీవించే ఉంటాను. నేను భూతకాలంలో కూడా ఉన్నాను. ఆత్మ సృష్టింపబడిన వస్తువు కాదు. ఎందుకంటే సృష్టి అంటే కొన్ని తత్వాల సంయోగమని, ఇక ముందు ఎప్పుడో ఒకప్పుడు అది వినాశనం అవుతుందని భావం. ఆత్మ సృష్టింపబడి ఉంటే అది నశించి తీరుతుంది. కొందరు పుట్టుకతోనే ఆనందంగా, పూర్ణ ఆరోగ్యంతో, అందమైన దేహంతో, మనోధైర్యంతో ఉంటూ అన్ని కోరికలు నెరవేర్చుకునేవారుగా ఉంటారు. ఇతరులు అగర్భ దుఃఖితులుగా పుడతారు. కొందరు కాళ్ళు చేతులు లేనివారుగా ఉంటారు. మరికొందరు శుద్ధ అవివేకులుగా, పరమ నిర్భాగ్యులుగా ఉంటారు. వీరందరూ సృష్టింపబడితే కరుణామయుడు, ధర్మస్వరూపుడైన భగవంతుడు ఒకనిని సుఖవంతునిగాను మరొకనిని దుఃఖింతునిగాను ఎందుకు సృష్టించాడు? భగవంతునికి అంత భేదభావమెందుకు? ఈ జన్మలో దుఃఖితులై ఉన్నవారు రాబోవు జన్మలో సుఖవంతులుగా ఉంటారు అనడం సమంజసమైన సమాధానము కాదు. ధర్మమూర్తి, దయామయుడైన భగవంతుని పరిపాలనలో ఈ జన్మలోనైనా ఒకడు ఎందువల్ల దుఃఖితుడై ఉండాలి? మనం గమనించవలసిన మరొక విషయం ఏమంటే, భగవంతుడే ఇలా సృష్టిస్తున్నాడనే భావం ఈ వైపరీత్యానికి సమాధానం కాకపోవడమే కాకుండా సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుని క్రూరత్వం ఇలా ఉందని ప్రతిపాదించడం కూడా అవుతుంది. అందువల్ల ఒకరిని సుఖవంతునిగా గాని దుఃఖితునిగా గాని చేయడానికి వాని జన్మకు పూర్వమే కారణాలుండి ఉండాలి. అవి వాని పూర్వకర్మలు. శరీర మానసిక ప్రవృత్తులన్నింటికీ వంశపరమైన స్వభావమే వివరించగలదా? పరస్పర సన్నిహితంగా వ్యక్తమయ్యే మనసు, జడము లేక ప్రకృతి అనే రెండు తత్వాలున్నాయి. మనం పొంది ఉన్న వాటన్నిటికీ జడము తత్వపరిణామాలే కారణమైతే ఆత్మ అనేది ఒకటి ఉందని భావింపనక్కర్లేదు. కాని భావన అనేది జడంలో నుండి వచ్చిందని రుజువు చేయజాలం. మరి తత్వశాస్త్రసిద్ధమైన ఏకత్వం ఉందని భావించడం తప్పనిసరి అయితే ఆత్మ సంబంధమైన ఏకత్వం ఉందని భావించడం నిశ్చయంగా యుక్తియుక్తం. భౌతిక ఏకత్వ భావన కంటే ఇది ఎంతో వాంఛనీయం, సమంజసం.
కానీ ఇక్కడ ఈ రెండిటి ఆవశ్యకత లేదు. వంశపారపర్యం ద్వారా శరీరాలకు కొన్ని ప్రత్యేక ప్రవృత్తులు పొందడాన్ని మనం అంగీకరించాలి. కానీ ఈ ప్రవృత్తులంటే ప్రత్యేక మనసు ప్రత్యేక మార్గంలో దేని మూలంగా వర్తింపగలుగుతుందో అలాంటి శరీరాకృతి లేక శరీర నిర్మాణమని భావం. జీవికి తన పూర్వకర్మల ద్వారా కలిగే విపరీతమైన ఇతర ప్రవృత్తులు కూడా ఉన్నాయి. ఒకానొక ప్రవృత్తి గల జీవి ఆ ప్రవృత్తిని వ్యక్తం చేయడానికి అత్యంత అర్హమైన అట్టి నియమాలను అనుసరించి అందుకు అనువైన శరీరంలో జన్మిస్తుంది. ఇది శాస్త్రానికి అనుగుణమైన విషయం. ఎందుకంటే శాస్త్రం అభ్యాసాన్ని ఆధారంగా తీసుకొని అన్నిటిని వివరించడానికి ప్రయత్నిస్తుంది. ఒకే పనిని అనేక పర్యాయాలు చేయడం వల్ల అలవాటు సిద్ధిస్తుంది. కాబట్టి అప్పుడే పుట్టిన బిడ్డలో కనబడే స్వతసిద్ధమైన అలవాట్లకు ఇలాంటి ఆవృత్తులు ఆవశ్యకమని చెప్పవలసి ఉంది. ఆ అలవాట్లు ఈ ప్రస్తుత జన్మలో అలవలేడు గనక తప్పక అవి పూర్వజన్మకు చెందినవై ఉండాలి. మరొక ఆలోచనీయ విషయం, వీటన్నిటిని వాస్తవమని అంగీకరించిన నా పూర్వజన్మ గురించి నాకేమి జ్ఞప్తి లేకుండడానికి కారణమేమి? దీనికి సులభంగా సమాధానం చెప్పొచ్చు. నేనిప్పుడు ఆంగ్లం మాట్లాడుతున్నాను. ఇది నా మాతృభాష కాదు. నిజంగా నా మాతృభాషకు చెందిన పదాలు ఏవి ఇప్పుడు నా జ్ఞప్తిలో లేవు. కానీ వాటిని ఉపయోగించ ప్రయత్నిస్తే అవి తప్పక చొరబడి వస్తాయి. ఎరుక అనేది మానసిక సాగరానికి కేవలం ఉపరితల భాగమని, మన అనుభవాలన్నీ ఆ సాగర గర్భంలో ఉన్నాయని దీనివల్ల తెలుస్తుంది. తీవ్రంగా ప్రయత్నిస్తే అవి పైకి రావడంతో పాటు మీ పూర్వజన్మ కూడా మీరు తెలుసుకోగలరు. ఇది ప్రత్యక్ష ప్రమాణగల విషయం. ఏ సిద్ధాంతానికైనా వాదానికైనా నిరూపణే ముఖ్య ప్రమాణం. ఇందలి సత్యాలను గ్రహించండని ఋషులు లోకాన్ని ఆహ్వానిస్తున్నారు. స్మృతి అనే సముద్రాన్ని చిలికి దానిలో నిగూఢమైన విషయాలను దేనివల్ల వెలువరింపగలుగుతున్నాయో ఆ రహస్యాన్ని మేము కనుగొన్నాం. దీనిని ప్రయత్నిస్తే మీ పూర్వజన్మ స్మృతి పూర్తిగా కలుగుతుంది. కాబట్టి హిందువు తాను ఆత్మనని విశ్వసిస్తాడు. ఆత్మను కత్తులు గాయపరచలేవు, అగ్ని దహించలేదు, నీరు తడుపలేదు, వాయువు ఎండింపజాలదు. ప్రతి జీవాత్మ ఒక వృత్తం లాంటిదని, దాని పరిధి ఎక్కడా లేకుండా కేంద్రం మాత్రం శరీరంలో నెలకొని ఉందని, ఇక మరణమంటే ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారడమేనని హిందువుల విశ్వాసం. ప్రకృతి సంబంధాలైన ఉపాధుల వల్ల గాని అవస్థల వల్ల గాని ఆత్మ బద్ధం కాదు. స్వతసిద్ధంగా ఆత్మ ముక్తం, అనంతం, అపాపవిద్ధం, విశుద్ధం, పరిపూర్ణం. కానీ తాను ప్రకృతిబద్ధమై ఉన్నట్లు జడమై ఉన్నట్లు ఆత్మ ఎలాగో తలుస్తున్నది. ముక్తం, పరిపూర్ణం, శుద్ధమైన తత్వం ఎందుకు ఈ విధంగా ప్రకృతిబద్ధమై ఉండాలనేదే ఇప్పుడు వెలువడే సంశయం. పరిపూర్ణమైన ఆత్మ తాను ఎలా అపరిపూర్ణమనే భ్రాంతిని పొందుతుంది? హిందువులు ఈ సంశయాన్ని తప్పించుకోవడానికి ఈ సంశయమే అసంభవమని చెబుతున్నట్లు వింటున్నాం. ఏకమో అనేకమో అసంపూర్ణమైన తత్వాలను ప్రతిపాదిస్తూ కొందరు ఆలోచనపరుణులు సమాధానం చెప్పలేని చోట పెద్ద పెద్ద పారిభాషిక పదాలను ఉపయోగిస్తూ ఈ సంశయానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ పదాల ప్రయోగం వివరించడం అవదు కదా. సంశయం ఎప్పటిలా నిలిచే ఉంటుంది. పరిపూర్ణమైన తత్వం అసంపూర్ణం ఎలా అయింది? విశుద్ధము అఖండమైన తత్వం తన స్వభావంలో కొంచెమైనా ఎలా మార్పు నొందుతుంది? కాని హిందువు నిష్కపటి కాబట్టి పనికిరాని తర్కాన్ని అతడు ఒప్పుకోడు. అతడు ఈ ప్రశ్నను ఎదుర్కోగలిగే ధీరుడు. అతడు ఈ ప్రశ్నకు ధైర్యంగా ఇలా సమాధానమిస్తాడు: నాకు తెలియదు. పరిపూర్ణతత్వమైన ఆత్మ తాను అసంపూర్ణమై ఉన్నట్లు, ప్రకృతికి ఆధీనమై ఉన్నట్లు ఎందుకు తలుస్తుందో నాకు తెలియదు. కానీ అనుభవసిద్ధమైన దానిని కాదనలేము. తాను శరీరమని భావించడం ప్రతి వ్యక్తికి తెలిసిందే. ఏ వ్యక్తి గాని తాను శరీరమని ఎందుకు తలుస్తున్నాడు అనే ప్రశ్నకు హిందువు సమాధానం చెప్పడానికి ప్రయత్నించడు. అది
భగవదేచ్ఛ అనడం సమాధానంగానేరదు. నాకు తెలియదు అనడం కంటే హిందువు చెప్పేది మరొకటి కాదు. విషయం ఇదే: జీవాత్మ నిత్యం, మృత్యురహితం, పరిపూర్ణం, అనంతమునై ఉన్నది. మరణమంటే కేవలం ఒక శరీరం విడిచి మరో శరీరం దాల్చడమని భావం. మనిషి ప్రస్తుత స్థితి వాని పూర్వకర్మ ఫలితం. ప్రస్తుత కర్మలు భావి దశను నిర్ణయిస్తాయి. జనన మరణాలు పొందుతూ జీవి వికాసాన్ని గాని సంకోచాన్ని గాని పొందుతూ ఉంటుంది. కాని ఇచ్చట మరో సంశయం వస్తుంది. మానవుడు గాలివానలో సముద్ర కెరటాల్లో గతికానకగొట్టుకుంటూ ఉంటే చిన్న దోణియా, నురుగులు వెలగక్కుతూ పొంగి పొరలవచ్చు అలలచే ఈ క్షణంలో మీదికెత్తబడి మరో క్షణంలో విసిరికొట్టబడుతున్న చిన్న నావా, అనివార్యమై సదా విజృంభించే కార్యకరణ ప్రవాహంలో పుణ్యపాప కర్మాధీనమై శక్తిహీనమై శిథిలమై అటు ఇటు ఊగిసలాడే నౌక, వితంతువుల కన్నీటిని, అనాథ శిశువుల ఆక్రందనలను గమనించక సర్వం చూర్ణం చేస్తూ పరిభ్రమించే కార్యకరణ చక్రం కింద పడవేయబడే చిన్న కీటకమా? విషయం తలుచుకుంటే గుండె జల్లుమంటుంది. కాని ప్రకృతి నియమం ఇలా ఉంది. ఆశ లేదా, తరించే మార్గం లేదా అంటూ నిరాశహత హృదయాంతరాలం నుండి ఆక్రందనం వెలువడింది. అది కరుణామయునికి వినబడింది. వెంటనే ఆశాజనక అభయ వాక్కులతో ప్రేరితుడై వేదఋషి విశ్వమెదుట నిలబడి ఇలా ప్రకటించాడు: దివ్యలోక నివాసులైన ఓ అమృతపుత్రులారా, వినండి. అజ్ఞానాంధకారానికి ఆవల వైపు వెలుగొందే పరమపురుషుణ్ణి కనుగొన్నాను. అతనిని కనుగొనడం ద్వారానే మీరు మృత్యువు నుండి తరింపగలరు. వేరే మార్గము లేదు. అమృతపుత్రులు, ఆహా, ఏం మధురమైన ఆశాపూరితమైన పేరు! సోదరులారా, ఈ పేరుతో, అమృతపుత్రులనే పేరుతో మిమ్ము పిలవనివ్వండి. నిజంగా హిందువులు మిమ్ము పాపులు అనడానికి నిరాకరిస్తారు. మీరు భగవంతుని బిడ్డలు, అమృత సంతానం, పావనులు, పరిపూర్ణులు, భూదేవతలు. మీరు పాపులా? మానవుని పాపి అనడమే పాపం, మానవ స్వభావానికి అపకీర్తి, దూషణం. ఓ సింహంలారా, ముందంజ వేయండి, గొర్రెలమనే భ్రాంతిని విడనాడండి. మీరు అమృత జీవులు, ముక్తాత్మలు, శాశ్వతానందమయులు. మీరు జడ ప్రకృతి కాదు, శరీరాలు కాదు. ప్రకృతి మీకు దాసి, అంతేగాని ప్రకృతికి మీరు దాసులుగారు. ఆ విధంగా వేదాలు ప్రకటించేవి మనల్ని బంధించే ఘోర శాసనాలుగావు, అంతులేని కార్యకారణగారము కాదు. ఎవని ఆజ్ఞచే వాయువు వీస్తుందో, అగ్ని దహిస్తుందో, మేఘం వర్షిస్తుందో, మృత్యువు ప్రాణులను గ్రహిస్తుందో, ఆ పరమేశ్వరుడు సమస్త ప్రకృతి నియమాలకు ఆదీసుడై ప్రతి పరమాణువులోనూ ప్రతి శక్తిలోనూ వెలుగుతున్నాడని వేదాలు చాటుతున్నాయి. అయితే వాని స్వభావమేమి, తత్వమేమి? నిర్మలుడు, నిరాకరుడు, సర్వశక్తిమంతుడు, దయామయుడైన అతడు సర్వోపగతుడు, సర్వాంతరాత్మ. నీవే మా తండ్రివి, నీవే తల్లివి, నీవే ప్రియసకుడవు, నీవే సర్వశక్తి మూలం. మాకు బలం అనుగ్రహించు. ప్రపంచభారం నీవు మోస్తున్నావు. సంసారమనే ఈ అల్పభారం మోయడంలో నాకు సాయపడు. వేదఋషులు ఈ విధంగా గానం చేశారు. పరమేశ్వరుణ్ణి భజించడం ఎలా? ప్రేమ మూలంగా, భక్తి మూలంగా, ప్రియతముడనే భావంతో, ఇహపరాల్లో అన్ని విషయాల కన్నా ప్రియతముడనే భావంతో ఆయనను భజించాలి. వేదాలు ప్రకటించే ప్రేమ సిద్ధాంతం ఇదే. భగవంతుని అవతారమూర్తిగా హిందువులు విశ్వసించే కృష్ణుడు దీనిని ఎలా పరిపుష్టం చేసి లోకానికి బోధించాడో చూద్దాం. నీటిలో పెరుగుతున్న, నీరు అంటని, తడుపబడని తామరాకులా మానవుడు సంసారంలో మెలగాలని ఆయన బోధించాడు. మానవుడు తన హృదయాన్ని దేవునికిచ్చి చేతులతో కర్మలను ఆచరిస్తూ ప్రపంచంలో జీవించాలి. ఐహిక ఫలాకాంక్షతో గాని, పరలోక ఫలాకాంక్షతో గాని భగవంతుణ్ణి భజించడం మంచిదే. కాని అంతకంటే నిర్హేతుకంగా ఫలాకాంక్ష లేకుండా భగవంతుణ్ణి భజించడం మంచిది. అట్టివాని ప్రార్థన ఇలా ఉంటుంది: జగదీశ్వర, నాకు ధనం వద్దు, సంతానం వద్దు, అందగత్తెలు వద్దు, పాండిత్యం వద్దు. నీ ఇచ్ఛానుసారం ఎన్ని జన్మలైనా ఎత్తడానికి నేను తయారుగా ఉన్నాను.
కాని నాకు కావలసింది నీ యందు నిస్వార్థ భక్తి మాత్రమే. శ్రీకృష్ణుని శిష్యుడు, ఆనాటి భారతదేశ సార్వభౌముడైన యుధిష్ఠిరుడు శత్రువులచే పరాజితుడై రాజ్యం కోల్పోయి భార్యతో హిమాలయ పర్వతాలలో ఒక అరణ్యంలో నివసించాల్సి వచ్చింది. పరమధార్మికులైన మీరు ఇలాంటి బాధలను ఎందుకు అనుభవించాలి అని రాణి ఒకనాడు ఆయనను ప్రశ్నించింది. అందుకు ఆయన ఇలా అన్నాడు: ప్రాణేశ్వరి, హిమాలయ పర్వతాలను అవలోకించు. అవి ఎంత దివ్యంగా రమణీయంగా ఉన్నవో చూడు. అవంటే నాకు ఎంతో ప్రీతి. అవి నాకు ఏమీ ఇవ్వవు, కాని దివ్యం మనోజ్ఞమైన దాని యందు ప్రీతి వహించడం నా స్వభావం. అందువల్లనే ఇవంటే నాకు ప్రీతి. ఇలానే భగవంతుని పట్ల నాకు ప్రీతి. సమస్త సౌందర్యానికి, సమస్త మహత్వానికి భగవంతుడు మూలం. భగవంతుడొకడే ప్రేమింపదగినవాడు. ఆయనను ప్రేమించడం నా స్వభావం. అందువల్లనే ప్రేమిస్తాను. దేని కొరకు ఆయనను ప్రార్థించను, దేనిని యాచించను. భగవంతుడు తన ఇచ్చ వచ్చిన చోట ఎక్కడైనా నన్ను ఉంచుగాక. భగవంతునిపై అనురక్తి కలిగి ఉండడమే నా విధి. లాభనష్టాలను గణిస్తూ ప్రేమ అనే డబ్బుతో నేను వ్యాపారం చేయలేను. ప్రకృతిబద్ధుడైనున్న జీవుడు బ్రహ్మస్వరూపుడని వేదాలు బోధిస్తాయి. ఈ బంధం విచ్ఛిన్నమైన వెంటనే పరిపూర్ణత లభిస్తుంది. కాబట్టి ఈ బంధ విచ్ఛేదనానికి వేదాలు ముక్తి అనే పదాన్ని వాడుతున్నవి. ముక్తి అంటే అపరిపూర్ణత, దుఃఖం, మరణం అనే బంధాల నుండి స్వతంత్రులం కావడమే. ఈ బంధాలు భగవంతుని కృప వల్ల తొలగుతాయి. ఈ కృప పవిత్రులపై ప్రసరిస్తుంది. కాబట్టి భగవదనుగ్రహం పొందగోరేవారు నిర్మల హృదయాలుగా ఉండాలి. ఆ అనుగ్రహం ఎలా లభిస్తుంది? భగవంతుడు పవిత్రాత్మలకు సాక్షాత్కరిస్తాడు. కలంకం లేనివారు భగవంతుని దర్శనం ఈ జన్మలోనే పొందుతారు. అప్పుడే హృదయంలోని మాలిన్యమంతా నశిస్తుంది. అన్ని సంశయాలు తొలగుతాయి. ఘోరమైన కార్యకరణ నియమానికి ఇక అతడు ఎంతమాత్రమూ అధీనుడు కాడు. ఇదే హిందూమత ముఖ్యమైన భావన. మాటలతో, సిద్ధాంతాలతో హిందువు జీవించడు. ఇంద్రియాలకు అతీతమైనది ఏదైనా ఉంటే అతడు దానిని ప్రత్యక్షంగా చూడాలంటాడు. జడము కంటే భిన్నమైన ఆత్మ తనలో ఉంది అంటే, దయామయుడైన పరమేశ్వరుడనే ఒకడు ఉన్నాడు అంటే, తాను ఆ ఆత్మను, ఆ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా చూడ్డానికి ప్రయత్నిస్తాడు. అతడు భగవంతుణ్ణి చూడాలి. ఆ దర్శనం వల్లనే సంశయాలన్నీ తొలగుతాయి. నేను ఆత్మను దర్శించాను, పరమేశ్వరుణ్ణి చూశాను అనే అనుభవమే ఆత్మను గూర్చి, భగవంతుణ్ణి గూర్చి హైందవ ఋషి గణించే పరమ ప్రమాణం. ఇదొక్కటే మోక్ష నియమం. హిందూ మతం, సనాతన ధర్మం ఏ వాదాన్నో సిద్ధాంతాన్నో నమ్మాలని బలవంతం చేయదు. అనుభూతే, ఆత్మస్థితే సనాతన ధర్మ తత్వం, విశ్వాసం కాదు. ఇలా నిరంతర సాధన ద్వారా పరిపూర్ణతను పొందడమే, మోక్షం పొందడమే, భగవంతుణ్ణి పొందడమే, భగవంతుణ్ణి దర్శించడమే హిందూ మత ముఖ్య ఉద్దేశ్యం. ఈ భగవత్ప్రాప్తి, భగవత్ సాక్షాత్కారము, పరమపిత యొక్క పరిపూర్ణతను పొందడం, ఇదే హిందూ మతము, సనాతన ధర్మము. పరిపూర్ణతని, మోక్షాన్ని పొందిన వాని స్థితి ఎలాంటిది? అతడు అందమైన, ఆనందమైన జీవితాన్ని గడుపుతాడు. మానవుడు పొందవలసిన భగవంతుడనే ఆనందాన్ని పొందిన అతడు అనంతమైన, పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. భగవంతునితో నిరతిశయ ఆనందాన్ని చవిచూస్తాడు. ఇంతవరకు చెప్పబడిన విషయాలను హిందువులందరూ అంగీకరిస్తారు. భారతదేశంలోని సంప్రదాయాలన్నింటికీ ఇది సామాన్య ధర్మం. కానీ పరిపూర్ణత అనేది అఖండం. అఖండమైన వస్తువు ఒకటి మాత్రమే గాని 2-3 ఉండజాలవు. కాబట్టి జీవుడు పరిపూర్ణుడు, అఖండుడు అయినప్పుడు బ్రహ్మంతో ఐక్యం పొందాలి. అప్పుడు తన స్వభావ అస్తికత్వముల పరిపూర్ణతను, సత్యత్వాన్ని పరమేశ్వరుడు కలిగి ఉన్నట్లు, అఖండ సచ్చిదానంద స్వరూపుడై ఉన్నట్లు జీవుడు తెలుసుకుంటాడు. ఈ పరమేశ్వర ఐక్యాన్ని, ఈ బ్రహ్మైక్యాన్ని జీవుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి రాయో, రప్పో, స్థానువో అయినట్లు పలువురు చెప్పడం తరచూ వింటూ ఉంటాం. తినందే రుచి తెలియదు, దిగందే లోతు తెలియదు. జీవ బ్రహ్మైక్యం రాయి, రప్ప, మున్నగువాని వంటి స్థితి ఎంతమాత్రమూ కాదని గ్రహించాలి. ఈ అల్ప శరీర సంబంధమైన చైతన్యం ఆనందానుభవమైతే 2 శరీరాలకు సంబంధించిన చైతన్యం అంతకన్నా విశేష ఆనందభవమై ఉండాలి.
అనేక శరీరాలకు సంబంధించినప్పుడు అంతకన్నా విశేషంగా ఉంటుంది. అది విశ్వచైతన్యమైనప్పుడే ఆనంద పరమావధిని చేరుకుంటుంది. శాస్త్రం అంటే ఏకత్వ నిరూపణయే. పరిపూర్ణమైన ఏకత్వాన్ని పొందినంతనే అదే గమ్యస్థానము కాబట్టి శాస్త్ర పురోగమనం నిలిచిపోతుంది. ఏ పదార్థము నుండి ఇతర పదార్థాలన్నీ ఏర్పడుతున్నాయో అలాంటి మూల పదార్థాన్ని కనుగొన్నప్పుడు రసాయన శాస్త్ర పురోగమనం పరిసమాప్తమవుతుంది. ఏ శక్తి నుండి ఇతర శక్తులన్నీ వెలువడుతున్నాయో అట్టి మూలశక్తిని కనుగొన్నప్పుడు పదార్థ విజ్ఞాన శాస్త్రం తన పరిశ్రమను సఫలం చేసుకుంటుంది. అశాశ్వతమైన ప్రపంచంలో ఎవడు చైతన్య స్వరూపుడో, ఈ సవికార విశ్వాసానికి ఎవడు శాశ్వత ఆధారమో, సమస్త జీవులు ఎవరి మాయారూపాలో అలాంటి పరమాత్ముని కనుగొంటే మతశాస్త్రం లేక బ్రహ్మ విద్య పరిసమాప్తి పొందుతుంది. ఈ విధంగా నానాత్వ మూలంగాను ద్వైత మూలంగాను పరమైక్యం సాధ్యమవుతుంది. ఇదే మతాలన్నింటికీ ధర్మాలన్నింటికీ పరమావధి. ఇదే సకల శాస్త్ర గమ్యం. శాస్త్రాలన్నీ చివరకు ఈ సిద్ధాంతానికి రాక తప్పదు. అభివ్యక్తీకరణంగాని సృష్టిగాదోనున్నది శాస్త్రీయ దృక్పథం. యుగ యుగాల నుండి తనకు తెలిసిన సిద్ధాంతాలే పటుతర భాషలో అత్యంత నవీన శాస్త్ర సిద్ధాంతాల తోడ్పాటుతో లోకానికి తెలియనున్నాయని హిందూ ఆనందిస్తున్నాడు. తత్వశాస్త్ర ఆశయాల నుండి క్రిందకు దిగి ఒక పామరుల మతాన్ని అవలోకిద్దాం. హిందూ దేశంలో బహుదేవరాతన లేదే లేదని నేను మొట్టమొదటనే చెబుతున్నాను. ఎవరైనా దగ్గర నిలిచి ఆలకిస్తే ప్రతి దేవాలయంలోనూ ఆరాధకులు విగ్రహాలకు సర్వవ్యాపకంతో పాటు సకల గుణాలను ఆపాదించడం చూడవచ్చు. ఇది ఎన్నటికీ బహుదేవతారాధన కానేరదు. ఏకేశ్వరుడనే భావం లేకున్నా ఒకే దేవతను నమ్మి పూజించడం కానేరదు. ఏ పేరు పెట్టి పిలిచినా గులాబీ ఎన్నటికీ తన కమ్మని సువాసనలనే వెదజల్లుతుంది. కానీ పేర్లు మారినా అసలు మారదు గదా. పేర్లు మారినా అర్థం మారదు గదా. నేను బాలునిగా ఉన్నప్పుడు ఒక క్రైస్తవ ప్రచారకుడు గుమిగూడిన కొందరికి బోధిస్తుండడం జ్ఞప్తికొస్తున్నది. ఇతర మనోహర విషయాలతో పాటు అతడు చెబుతున్న ఒక విశేషం. మీ విగ్రహాన్ని నా కర్రతో కొడితే అదేం చేస్తుంది? ఇది అతని ప్రశ్న. వింటున్న వారిలో ఒకడు వెంటనే, మీ దేవుని నేను దూషిస్తే అతడు ఏం చేస్తాడు అని ప్రశ్నించాడు. నీ మరణాంతరం శిక్షింపబడతావన్నాడు ప్రచారకుడు. నీవు చచ్చిన తర్వాత మా విగ్రహం కూడా అలాగనే నిన్ను శిక్షిస్తుంది అని అతడు బదులిచ్చాడు. చెట్టు గొప్పతనం పండ్లను బట్టి తెలుస్తుంది. ధార్మిక జీవనంలోనూ పారమార్థిక సంపదలోనూ ప్రేమానురాగాలలోనూ విగ్రహారాధకులు అనబడేవారిలో నేను కనుగొన్న వ్యక్తులకు సరిసమానమైన వ్యక్తులను లోకంలో మరెచ్చట చూచి ఉండని కారణంగా నిరసించడం మాని పాపము నుండి పవిత్రత వెలువడగలదా అని ప్రశ్నిస్తాను. మూఢనమ్మకం మానవునికి ప్రబల శత్రువు. కాని స్వమత దురాభిమానం, పరమత ద్వేషం అంతకంటే దారుణమైనది. క్రైస్తవుడు చర్చికి వెళ్లడం దేనికి? ఏ విధంగా శిలువ పవిత్రతమైనది? ప్రార్థన సమయంలో ముఖాన్ని ఆకాశం వైపు త్రిప్పుకోవడం ఎందుకు? క్యాథలిక్ ప్రార్థనాలయంలో అన్ని ఊహాచిత్రాలు ఎందుకుండాలి? ప్రార్థించేటప్పుడు ప్రొటెస్టెంట్ మతస్థుల వారి మనసుల్లో అన్ని విగ్రహాలు ఎందుకుండాలి? సోదరులారా, శ్వాసంచనిదే ఎలా జీవింపజాలమో అలానే మానసిక భావన అనేది లేకుండా దేనిని గురించి భావింపలేము. సంబంధ నియమాన్ని అనుసరించి భౌతిక ప్రతిమ మనసులో భావనను కలిగిస్తుంది. మనసులో కలిగే భావం విగ్రహాన్ని ఏర్పరుస్తుంది. హిందువు ఆరాధించేటప్పుడు బాహ్య ప్రతీకను ఉపయోగించడానికి ఇదే కారణం. తాను ఉపాసించే దేవతపై మనసును నిలపడానికి విగ్రహం తనకు తోడ్పడుతుందని అతడు మీకు చెబుతాడు. ప్రతిమ భగవంతుడు కాదని, సర్వవ్యాపకం కాదని మీలాగా అతనికి కూడా తెలుసు. ఇంతకు సర్వవ్యాపకం అనడంలో ఇంచుమించుగా లోకులందరికీ ఉండే భావమేమిటి? అది వారికి కేవలం ఒక పదం, సంకేతం. అంతేగాని భగవంతునికేమైనా బాహ్య పరిమాణం లేక విస్తీర్ణమనేది ఉందా? కాకపోతే సర్వవ్యాపకమనే పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనం విశాలమైన ఆకాశాన్ని భావిస్తాం. అంతే. మన మానసిక స్థితిని ఏమానుసరించి అనంతత్వాన్ని గూర్చి మనకు గల భావాలు నీలాకాశం యొక్కయో సాగరం యొక్కయో
భావనతో సంబంధించినవై ఉండక తప్పదు. కాబట్టి పవిత్రతను గూర్చి మనకు గల భావం సహజంగా ప్రార్థనాలయం యొక్కయో, మసీదు యొక్కయో, శిలువ యొక్కయో ప్రతిమతో సంబంధం కలిగి ఉంటుంది. పవిత్రత, నిర్మలత్వం, సత్యం, సర్వవ్యాపకత్వం ఉన్నగు వాణిని గూర్చిన భావాలను హిందువులు వివిధ ప్రతిమలతోనూ ఆకృతులతోనూ అన్వయించి ఉన్నారు. కొన్ని సిద్ధాంతాలను అంగీకరించడం, తమ వారికి తోడ్పడడం ఇవే వారి దృష్టిలో ధర్మము, పరమార్థమును అని అంగీకరించిన కొందరు తమ ప్రార్థనా మందిరంలోని విగ్రహానికి జీవితాన్నంతా దారబోసి ఆ స్థితిలో ఉంటుంటే హిందూ మతం, సనాతన ధర్మమంతా అనుభూతి మీద కేంద్రీకరింపబడి ఉంది. బ్రహ్మానుభూతి వల్లనే మానవుడు బ్రహ్మం కావాలి. విగ్రహాలు, దేవాలయాలు, ప్రార్థనాలయాలు, గ్రంథాలు ఇవన్నీ మానవునికి బాల్యములో ప్రారంభ దశలో కేవలం పారమార్థిక సహాయకాలు. కానీ అతడు పురోభివృద్ధి చెందాలి, గమ్యం చేరే వరకు సాధన చేస్తూ ఉండాల్సిందే. వేదాలు ఇలా చాటుతున్నాయి. బాహ్యపూజ, భౌతికారాధన అధమమైనవి. అభ్యుదయానికి చేసే ప్రయత్నంలో మానసికమైన ఉపాసన మధ్యమమైనది. బ్రహ్మానుభూతే ఉత్తమం. గమనించండి, విగ్రహం ముందు సాగిలబడే నిర్మల భక్తుడు ఇలా అంటాడు: ఆ బ్రహ్మాన్ని లేక పరమేశ్వరుణ్ణి సూర్యుడు ప్రకాశింపజేయలేడు. చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, మెరుపులు గాని ప్రకాశింపజేయలేవు. అగ్ని మాట ఇక చెప్పనవసరం లేదు. ఆ పరమేశ్వరుని మూలంగానే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. కానీ అతడు ఎవరి విగ్రహాన్ని దూషించడు, ఎవరి విగ్రహారాధన పాపమని నిరసించడు. జీవితంలో అది ఒక ఆవశ్యకమైన దశగా అతడు పరిగణిస్తాడు. బాలుడే మనుజుని తండ్రిగా అవుతున్నాడు. బాల్యంగాని యవ్వనంగాని పాపమని వృద్ధుడు నిందించడం భావ్యమవుతుందా? విగ్రహం సాయంతో ఒకడు తనలోని దివ్యత్వాన్ని అనుభూతి చెందగలిగితే దానిని మనం పాపమనడం సరికాదు. విగ్రహారాధన స్థితిని అధిగమించినప్పుడు కూడా దానిని అతడు తప్పు అనవచ్చునా? సాధన మార్గంలో మానవుడు ఒక తత్వం నుండి మరో తత్వాన్ని, సామాన్యతత్వం నుండి ఉత్తమతత్వాన్ని గ్రహిస్తున్నాడు గాని భ్రమ నుండి సత్యాన్ని చేరుకోవడం లేదని హిందువుల అభిప్రాయం. హిందువులు ఇలా విశ్వసిస్తారు. క్రింది స్థాయికి చెందిన మూర్తి పూజ మొదలుకొని పరబ్రహ్మ ఉపాసనం వరకు ఉంటున్న మతాలన్నీ అఖండ సచ్చిదానందమయుణ్ణి పొందడానికి మానవుని మనసు చేస్తున్న వివిధ ప్రయత్నాలు. జన్మ, సాంగిత్య పరిస్థితులను అనుసరించి ఆయా వ్యక్తులకు ఆయా మార్గాలు ఏర్పడుతుంటాయి. ప్రతి ప్రయత్నము, ప్రతి సాధన ఆత్మవికాసంలో ఒకానొక స్థితిని సూచిస్తుంది. ప్రతి జీవిని పరబ్రహ్మను చేరే వరకు క్రమక్రమంగా జవసత్వాలను చేర్చుకుంటూ పైకెగురుతున్న గ్రద్దగా చెప్పవచ్చు. భిన్నత్వంలో ఏకత్వం ప్రకృతి సూత్రం. హిందువులు దీనిని గుర్తించి ఉన్నారు. ప్రతి ఇతర మతము పరమసత్యాలని, ఏవో కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించి వాటిని అవలంబించాలని సమాజాన్ని బలవంతం చేస్తుంది. అది సమాజానికంతటికి ఒకే సూత్రాన్ని విధించి అందరికీ అదే సరిపడాలి అంటుంది. సరిపడకపోతే వారి పాట్లు వారివే. ద్వైత భావన మూలంగానే గాని అద్వైత తత్వాన్ని భావింపజాలమని, అనుభూతి పొందజాలమని, ప్రతిపాదింపజాలమని ప్రతిమలు, శిలువలు, అర్ధచంద్రాకృతులు మొదలైనవన్నీ కేవలం సాంకేతికాలని, మన ఆధ్యాత్మిక భావాలను నిలుపుకోవడానికి కావలసిన ఆలంబనలని హిందువులు కనుగొన్నారు. ప్రతి వ్యక్తికి ఇలాంటి సహాయము అవసరం కాదు. కానీ దాని అవసరం లేని వారు అది తప్పు అని చెప్పే అధికారం లేదు. హిందూ మతంలో, సనాతన ధర్మంలో ఇది తప్పనిసరి కాదు. మీకు నేనొక విషయం చెప్పాల్సి ఉంది. భారతదేశంలో విగ్రహారాధన ఘోరమైనదేం కాదు, అనైతికమైనది కానే కాదు. కానీ ఉన్నత ఆధ్యాత్మిక తత్వాలను గ్రహించడానికి అది అపరిపక్వ సాధకుల ప్రయత్నం. హిందువుల్లో దోషాలు లేకపోలేదు, లోపాలు లేకపోలేదు. కానీ మీరు గమనించండి, పొరుగువారి గొంతులు కోయడానికి గాక తమ్ము తాము శిక్షించుకోవడానికైన వారు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. హిందూమత దురాభిమాని చితిపేర్చుకొని తనను తాను దహించుకుంటాడు. కానీ అన్య మతాలను అవలంబించే వారిని శిక్షించడానికి ఎన్నడూ చితిపేర్చడు. మంత్రగత్తెలను మంటల్లో దోసి చంపడం క్రైస్తవ మతం దోషం కానట్లే హిందూమత దురాభిమాని చితిలేకి దూకడం చావడం కూడా హిందూమత దోషం కాదు. కాబట్టి ప్రపంచంలోని మతాలన్నీ వివిధ పరిస్థితుల నుండి, స్థితిగతుల నుండి ఎందరో స్త్రీ పురుషులు ఒకే గమ్యం చేరుకోవడానికి అవలంబించే వివిధ మార్గాలని హిందువులు పరిగణిస్తారు. ప్రతి మతం లౌకిక మానవుని దివ్యునిగా,
భగవంతునిగా పరిణింపజేస్తుంది. సర్వమతాలు, సర్వధర్మాలు ఒకే భగవంతుని చేత స్ఫూర్తిని పొందుతున్నాయి. అయితే ఇన్ని పరస్పర భేదాలు ఎందుకుండాలి? ఇవన్నీ కేవలం పైకి కనిపించేవి మాత్రమే అని హిందూ అంటాడు. ఒకే సత్యం వివిధ ప్రవృత్తులకు సంబంధించి వివిధ పరిస్థితులకు అనుగుణంగా తయారయ్యేటప్పుడు ఈ వైషమ్యాలు వెలువడుతాయి. పలు రంగుల అద్దాల నుండి వెలువడుతున్నది ఒకే కాంతి, అది సత్యం. వివిధ మతధర్మాలకు అనువర్తించేటప్పుడు ఈ చిన్న చిన్న వ్యత్యాసాలు ఆవశ్యకంగా ఉన్నాయి. కానీ అందరి హృదయాల్లోనూ ఒకే సత్యం దీపిస్తూ ఉంది. కృష్ణావతారంలో భగవానుడు హిందువులకు ఇలా చాటి చెప్పాడు: రత్నహారంలోని సూత్రంలా ప్రతి మతంలోనూ నేనున్నాను. మానవలోకాన్ని పావనం చేసి ఉద్ధరించగల అసాధారణ పవిత్రతను, అసాధారణ శక్తి సామర్థ్యాలను మీరు ఎచ్చట చూచినా నేను అచ్చట వెలసి ఉన్నట్లు గ్రహించాలి. దీని ఫలితమేమిటి? హిందువులు తప్ప ఇతరులెవరు తరింపజాలరనే విషయం సంస్కృత తత్వశాస్త్రం పూర్తిగా గాలించి ఎక్కడైనా కనబడుతుందేమో చూడండి. లోకానికంతటికి సవాలు చేసి చెబుతున్నాను, మా జాతి మతాల కావల కూడా బ్రహ్మవేత్తలున్నారు అని వ్యాసుడు చెప్పాడు. మరో విషయం, ఎవరి విజ్ఞానమంతా భగవత్తత్వంలో నెలకొని ఉందో హట్టి హిందువులు అజ్ఞేయవాదమైన బౌద్ధ మతాన్ని గాని, నాస్తికవాదమైన జైన మతాన్ని గాని ఎలా నమ్మగలరు? బౌద్ధులు గాని, జైనులు గాని భగవత్తత్వంపై ఆధారపడకున్నా వారి మతసారమంతా మానవుని దివ్యునిగా, భగవంతునిగా పరిణింపజేయాలనే అన్ని మతాల సారాన్ని ప్రతిబింబిస్తున్నది. పరమపితను వారు దర్శించకున్నా పరమపుత్రుణ్ణి దర్శించి ఉన్నారు. పరమపుత్రుణ్ణి దర్శించిన వాడు పరమపితను దర్శించినట్లే అవుతుంది. సోదరులారా, ఇదే హిందూ మత తత్వ సంగ్రహం. హిందువులు తమ ఆశయాలన్నింటినీ కొనసాగింపజాలకపోయి ఉండవచ్చు, కానీ ఎన్నటికైనా విశ్వమానవ మతం అనేది ఒకటి వెలిస్తే దేశ కాలాలితమై అది తాను ప్రకటించే భగవంతునిలా అనంతమై వెళ్ళి విరియాలి. కృష్ణుని అనుసరించే వారిలోనూ, క్రీస్తును అనుసరించే వారిలోనూ, పావనాత్మతలోనూ పాపాత్ములలోనూ అందరి యందు సమానంగా అతని భానుదీప్తి ప్రసరించాలి. అది బ్రాహ్మణ మతంగా గాని, బౌద్ధ మతంగా గాని, క్రైస్తవ మతంగా గాని, మహమ్మదీయ మతంగా గాని ఉండక వీటినన్నిటినీ తనలో ఇముడ్చుకుంటూ ఇంకా వికాసం పొందడానికి అనంతమైన అవకాశం కలిగి ఉండాలి. మరియు సంసార పంకములో పొర్లాడుతున్న పశుప్రాయుని మొదలు అఖండ ఔదార్య బుద్ధి వైభవాలతో తన మానవత్వాన్ని గూర్చి సంశయం ఉదయింపజేస్తూ సమాజానికి తలమానికమై ఇంచుమించుగా మానవ కోటికంతటికి అతీతుడై ఉండే మహనీయుని వరకు అందరికీ స్థానం కల్పించి వారులను తన అనంత ప్రేమాస్తాలతో ఆలింగనం చేసుకునేలాంటిదై ఉండాలి. అలాంటి విశ్వమానవ మతం హింసా ద్వేషాలకు తన వ్యవస్థలో ఇసుమంత కూడా చోటివ్వక సమస్త స్త్రీ పురుషులు భగవత్స్వరూపులేనే గుర్తించి తన యథార్థ దైవ స్వభావాన్ని గ్రహించడానికి మానవ కోటికి తోడ్పడమే తన ప్రధాన ఆశయంగా భావిస్తుంది. ఇలాంటి మతాన్ని, ధర్మాన్ని అందివ్వండి. అన్ని జాతులు మిమ్ము అనుసరిస్తాయి. అశోకుని మతసభ, బౌద్ధ మతసభ, అక్బర్ ఏర్పరిచిన మతసభ సర్వమత సమన్వయ దృష్టితో వెలువడినా అది కేవలం ఆస్థాన సభ. ప్రతి మతములో భగవంతుడు ఉన్నాడని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పడం అమెరికా దేశానికి ప్రత్యేకించబడిన మహాకార్యం. హిందువుల బ్రహ్మం, పార్సికుల అహురమజ్దా, బౌద్ధుల బుద్ధుడు, యూదుల యెహోవా, క్రైస్తవుల పరమపితగాను వెలుగొందే ఆ పరతత్వం, పరమేశ్వరుడు మీకు మహత్తర సంకల్పాన్ని కొనసాగించడానికి మీకు శక్తి సామర్థ్యాలు ప్రసాదించుగాక. నక్షత్రం తూర్పున ఉదయించి ఒకసారి మందప్రకాశంతో మరోసారి దివ్యచేదంతో వెలుగొందుతూ సరిగా పశ్చిమ దిశకు పయనించి తుదకు ప్రపంచమంతా చుట్టి వచ్చి 1000 రెట్ల తేజోవంతమై మరలా ఇప్పుడు తూర్పు వలయంలోనే శాన్పో నది ప్రాంతంలో ఉదయిస్తున్నది. స్వాతంత్ర మాతృభూమైన కొలంబియా, నీకు జయం. పొరుగువారిని దోచుకోవడమే ఐశ్వర్యం పొందడానికే అత్యంత సన్నిహిత మార్గమని ఎన్నడూ భావించని నీవు సమన్వయ పతాకాన్ని పట్టుకొని నాగరికత ముందుకు నడిపించడం నీకు ప్రత్యేకించబడిన కార్యం. 1893 సెప్టెంబర్ 27వ తేదీన స్వామి వివేకానంద ప్రసంగం విశ్వమత మహాసభలో. ప్రపంచ మత మహాసభ సాకారమైనది. ఈ మహాసభను నిర్వహించడానికి కష్టపడిన వారికి దయామయుడైన ఆ పరమేశ్వరుడు తోడ్పడి వారి నిస్వార్థ సేవకు విజయాన్ని చేకూర్చాడు. తమ సత్య నిరతిచే, ఔదార్యంచే ఈ అద్భుతమైన సభను గూర్చి మొదట సమాలోచించి
తర్వాత దీనికి కార్యరూపాన్నిచ్చిన మహనీయులకు నా అభివందనాలు. ఈ సభావేదికపై నుండి వెలువడిన ఉదార భావాలకు నా అభివందనాలు. మొదటి నుండి ఒకే రీతిగా నాయందు దయచూపిన ప్రతినిధులకు, వివిధ మంతార్గత వైషమ్యాన్ని తీసివేసే ప్రతి సద్భావాన్ని ప్రశంసాపూర్వకంగా విన్న ఈ సభికులకు నా అభివందనాలు. ఈ సర్వ సమ్మేళనంలో అప్పుడప్పుడు కొన్ని అపస్వరాలు మనకు వినిపించినా అవి ప్రత్యేకమైన తమ వైషమ్యంతో సామాన్య సామరస్యాన్ని మరింత మధురంగా చేసినవి. కనుక వాటికి నా ప్రత్యేక అభివందనాలు. మత ఐక్యతకు సామాన్య ఆధారం గురించి ఎక్కువగా విన్నాం. ఇందుకు నేనిప్పుడు నా సిద్ధాంతాన్ని దేనిని ప్రత్యేకంగా ప్రకటింప సాహసించడం లేదు. ఏ ఒక్క మతమో విజయం పొంది మిగిలినవన్నీ నశిస్తే ఈ ఐక్యం కలుగుతుందని ఇక్కడ ఎవరైనా తలిస్తే నేను వారికి, అన్నా, నీది అసాధ్యమైన ఆశసుమా అని చెబుతాను. క్రైస్తవుడు హిందువుగా మారాలని నేను కోరుకుంటానా? శివశివ, నేను ఎప్పుడూ అలా కోరను. హిందువు గాని బౌద్ధుడు గాని క్రైస్తవ మతం పాటించాలని కోరుకుంటానా? రామరామ, కలలోనైనా కోరుకోను. విత్తనం నేలలో నాటబడింది. మట్టి, గాలి, నీరు దానిని చుట్టి ఉన్నాయి. ఆ విత్తనం మట్టి అవుతుందా? గాలి అవుతుందా? లేక నీరవుతుందా? ఏమీ కాదు, అది మొక్క అవుతుంది. తన స్వభావాన్ని అనుసరించి అభివృద్ధి పొందుతూ గాలిని, మట్టిని, నీటిని జీర్ణించుకొని వాటిని వృక్షతత్వంగా మారుస్తూ మొక్కగా పెరుగుతుంది. మత విషయం, ధర్మ విషయం కూడా ఇటువంటిదే. క్రైస్తవుడు హిందువుగా గాని బౌద్ధుడుగా గాని కానక్కర్లేదు, మరియు హిందువు, బౌద్ధుడు, క్రైస్తవుడుగా కానక్కర్లేదు. కాని ప్రతి వ్యక్తి ఇతరుల భావాలను, ఇతర మతసారాన్ని గ్రహించి తన స్వంత వ్యక్తిత్వాన్ని నిలుపుకొని తన వికాస నియమానుసారం అభివృద్ధి పొందాలి. మతమహాసభ ప్రపంచానికి ఏమైనా చాటిందంటే అది ఇదే. పూజ్యత, పవిత్రత, త్యాగం ఇవి ప్రపంచంలో ఏ మత సంస్థ యొక్క ప్రత్యేక హక్కులు కావని, ప్రతి మతం లోకోత్తర చరిత్రలకు పురుషులకు, స్త్రీలకు ఉద్భవింపజేసినదని చాటినది. ఇంత విస్పష్టంగా ఉన్నా ఎవరైనా తన మతమే సుస్థిరంగా ఉండాలని, ఇతర మతాలన్నీ నశించాలని భావిస్తే వారి అవివేకానికి నా హృదయాంతర పరితాపం తెలియజేస్తూ, వాళ్ళెంత ప్రతిఘటిస్తున్నా కావలసింది కలహం కాదు, సహాయం. ఇతర మత నాశనం కాదు, వాటిలోని మంచిని గ్రహించడం. విరోధం కాదు, శాంతి సామరస్యం అని మత పతాకాలపై వ్రాసే సమయం తొందరగానే ఆసన్నమవుతుందని చెబుతాను. దిస్ మెసేజ్ వాయిస్ బై కె. మహేశ్వర్ రెడ్డి, మెయిల్ ms.kmreddy@.